అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండటంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితోనే నామినేషన్ గడువుకు ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలపై కూడా ఇప్పటికే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 38 స్థానాలు రాగా ఇందులో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. దీని ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ 2 అభ్యర్థులను నిలబెడితే మరో 4 ఎమ్మెల్యేలు అవసరం ఉంది. రెండో అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులందరికీ విప్ జారీ చేయవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది.